ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఇక్కడ బిలాము గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బిలాము, ఈరోజు మన మార్గాలు తిన్నవిగా ఉన్నాయా లేదా? అది విశ్వాసి అయినా సేవకుడైనా ప్రతి క్రైస్తవుడి యొక్క నీ మార్గం తిన్నగా ఉందా లేదా? ఎందుకంటే ఇక్కడ బెయేరు కుమారుడైనటువంటి బిలాము తన తిన్నని మార్గమును విడిచి వేరొక మార్గంలో వెళ్ళాడు. బిలాము అనే వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త. దేవుని యొక్క మాటను దేవుడు అతనితో మాట్లాడితే ఆ మాటను ఇశ్రాయేలు ప్రజలకి చెప్పేటువంటి ఒక గొప్ప ప్రవక్త. అంటే దేవునికి ఇశ్రాయేలుకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రవక్త బిలాము. అలాంటి బిలాము దేవుని మాట చెప్పవలసిన వాడు, దేవుడు చెప్పినది మాత్రమే మాట్లాడవలసినటువంటి వాడు. తన తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు. అనగా దేవుని మార్గాన్ని, రక్షకుడైనటువంటి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దుర్నీతి సంబంధమైనటువంటి ఈ లోక సంపదకు ఆశపడి తన మార్గాన్ని ఈ లోకమనే ధనం వైపు, సంపద వైపు తన మార్గాన్ని తిప్పేసుకున్నాడు. అనగా తిన్నని మార్గం, దేవుని మార్గాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క వాక్కును పక్కన పెట్టి వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్నటువంటి బిలాము ఏమైపోయాడు అని అంటే యుద్ధంలో మరణించాడు. యుద్ధంలో అతడు చంపివేయబడ్డాడు. అనగా ఆ మరణం దేవుడే అతనికి ఇచ్చాడు. ఎందుకంటే అతడు దేవుని మార్గాన్ని విడిచి వేరే మార్గంలో వెళ్ళాడు కనుక, అంటే లోకసమైన ధనం, సంపద అనే మార్గం వైపు తిరిగాడు కనుక. ఈరోజు అనేక మంది దేవుని నమ్మిన బిడ్డలు, విశ్వాసులు, క్రైస్తవులు చాలామంది తిన్నని మార్గాలన్నీ విడిచిపెట్టేసి సరైన మార్గాలు విడిచిపెట్టి తప్పుడు మార్గాలు ఎంచుకుని ఈ లోక సంబంధమైన సంపద, ధనం, వ్యామోహం, ఈ లోక పరిస్థితులు, లోకాశలు, లోక స్థితిగతులు, అటువంటి లోక సంబంధమైనటువంటి మార్గాల వైపు తమ మార్గాల్ని త్రిప్పేసుకుని అసలైన తిన్నని మార్గం నుండి తప్పిపోయి ఈ లోకంలో చాలామంది పతనమైపోతూ ఉన్నారు. బిలాములాగా నేటి సేవకులు చాలామంది దేవుని వాక్కును కూడా పక్కన పెట్టి, దేవుని మార్గాన్ని కూడా పక్కన పెట్టి, దేవుని పేరుతో కూడా ధనంలో మునిగిపోయి సంపద మీద ఆశ కలిగి, డబ్బు మీద ఆశ కలిగి దేవుని మార్గాలను కూడా పక్క త్రోవలు పట్టించేవారు. దేవుని సేవను కూడా, పరిచర్యను కూడా, సంఘాలను కూడా ఒక ధనం కోసం, డబ్బు కోసం పక్క త్రోవలు పట్టించేటువంటి దైవజనులు, సేవకులు కూడా ఈరోజు చాలామంది లేకపోలేదు. బిలాములాగా అనేక మంది ఆలోచించి సరైన మార్గాన్ని తప్పిపోయి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి తప్పుడు మార్గాలు ఎంచుకున్నటువంటి వారు, గెహాజీ లాంటి వాళ్ళు, బిలాము లాంటి వారు చాలామంది ఈరోజు కనబడుతూ ఉన్నారు. ఈరోజు నీవు దేవుని నమ్మిన వ్యక్తివి గనుక, క్రైస్తవుడి గనుక, సేవకుడి గనుక, దేవుని అనుసరిస్తున్నావు గనుక నీవు వెళ్ళే మార్గం తిన్నది అని నీకు అర్థమైనప్పుడు మరలా డబ్బు కోసమో, వ్యామోహం కోసమో, మనుషుల కోసమో, అధికారం కోసమో, లేకపోతే పరిస్థితులు బట్టో మన మార్గాలు చిరిపుకోకూడదు. వేరే మార్గంలోకి మనం వెళ్ళకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా మనం వెళ్ళే మార్గం నీతి మార్గం కనుక ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఎందుకంటే అందుకే భక్తుడు, నేను వెళ్ళే మార్గం నా దేవునికే తెలియను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ మార్గం మంచిది అని నీకు అర్థమైనప్పుడు ఆ మార్గం నుండి తొలగిపోకూడదు. దేన్ని బట్టి కూడా, అది ధనము బట్టి కానీ, గర్వాన్ని బట్టి కానీ, ఈ లోక పేరును బట్టి కానీ, ప్రఖ్యాతులను బట్టి కానీ, మరీ ముఖ్యంగా సేవకుడిగా మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని మార్గాన్ని తప్పుడు మార్గాల్లోకి తీసుకెళ్ళకూడదు. దేవుని మాటను తప్పుడు విషయాల్లోకి మనం కలపకూడదు. దేవుని పరిచర్యను, సేవను డబ్బు కోసం మనం మన దేవుని మార్గాలను కూడా త్రిప్పేయకూడదు. అలా త్రిప్పితే మనకే ప్రమాదం, మనకే నష్టం, అది మనకే కీడు, మనకే శాపంగా అవి మార్చబడతాయి. ఈరోజు ఇక్కడ దేవునిలో ఉండి కూడా, దేవుని సేవ చేస్తూ కూడా, దేవుని సన్నిధికి వెళుతూ కూడా ఒకవేళ కొన్నిటిపైన నువ్వు కూడా ఆశపడి బిలాములాగా నీ తిన్నని మార్గాన్ని విడిచి వేరే మార్గం వైపును వెళ్ళిపోతున్నావేమో, దయచేసి జాగ్రత్త అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి మార్గంలో ఉంటే దయచేసి మరలా
సరైనటువంటి మార్గంలోకి వాటిని విడిచిపెట్టి వాటిని తొలగించుకుని వాటిని తీసివేసుకుని, లేదంటే ఖచ్చితంగా బిలాంకి సంభవించినటువంటి పరిస్థితులు మన జీవితాలు కూడా సంభవిస్తాయి. ఎందుకంటే మన మార్గాలు తప్పుడుగా ఉన్నాయి కనుక, మన ఆలోచన తప్పుడుగా ఉంది కనుక, మన మార్గం వేరేగా వెళుతుంది కనుక, అది దేవుడికి ఇష్టం ఉండదు కనుక, దేవుని నమ్మిన మనందరి జీవితాల్లో మన మార్గం తిన్నదిగా ఉందా, వంకరగా ఉందా? నీ మార్గం వంకరిది అయితే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు. లేదు నీ మార్గం తిన్నని మార్గమే అయితే ఖచ్చితంగా దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన ఎల్లప్పుడూ కూడా మనం పొందుకుని నడిపించబడతాం, దీవించబడతాం. కనుక బిలాము వలె ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఆ విధమైనటువంటి తమ మార్గాల్ని చెరుపుకోకుండా దేవుడు మనకి ఏర్పాటు చేసిన మార్గాల్లోనే మనం నడవాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. కనుక మీలో ఎవరైనా దయచేసి ధనం మీద కానీ ఆశ కనబుట్టి, ఒకవేళ పేరు మీద ఆశ కలిగి, గొప్పల ప్రఖ్యాల మీద ఆశలు కలిగి దేవుని పనిని కూడా మనం వేరే మార్గాల్లోకి తీసుకెళ్తే కనుక దయచేసి దేవుని శిక్ష, శాపం మనకెన్నడూ తప్పించుకోలేం. కనుక ప్రతి ఒక్కరూ కూడా బిలాము వలే కాకుండా దేవుని మార్గాల్లో, దేవుని చిత్తంలో, దేవుని వాక్యానుసారంగా మనం ఆ మార్గాల్లో మాత్రమే నడిపించబడాలని, ఒక బిలాము వలే, ఒక గెహాజీ వలే, ఒక యోధ వలె మనం తప్పిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు తిన్నని మార్గాలు విడిచిన బిలాము వలె మేము కాకుండా అనేక మంది ప్రభా తిన్నని మార్గాన్ని విడిచి వేరే వంకర త్రోవలను, వంకర మార్గాలను ఎంచుకునేవారు అనేక మంది ఈరోజు కనబడుతున్నారు ప్రభా. క్రైస్తవ్యం ఈరోజు ఎవరైతే అలా ఉన్నారో దయతో వారిని క్షమించండి. వారి జీవితంలో సత్యం ఎరిగి, విషయం తెలుసుకుని ఆ వంకర మార్గాలను విడిచిపెట్టి నీ నామానికి వ్యతిరేకమైన మార్గాల నుండి తొలగించబడి ప్రభా నీ తిన్నని మార్గాల్లోనికి వారు వచ్చి స్థిరపడి, బలపడి, నడిపించబడే కృప దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.